ఈరోజు ప్రజాశక్తి పేపర్లో సెకీ ఒప్పందం గురించి, సెకీ విద్యుత్ గురించి ఒక వార్త రాశారు. సెకీ విద్యుత్తును తీసుకోండి, సీఎం చంద్రబాబు అదానీ భేటీలో చర్చ, ఉన్నతాధికారులు కలిసిన అదానీ టీము జనవరి నుంచి అమలు. ఏఆర్ఆర్లో పేర్కొన్న డిస్కమ్లు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అదానీ కంపెనీ కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నట్టు సోలార్ ఎనర్జీ గురించి యూనిట్కు ₹2.49 చొప్పున 7,000 మెగావాట్ల విద్యుత్తుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనే ఖరారుతోనే ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన పార్టీ తెలుగుదేశాన్ని సమర్థించే మీడియా లాస్ట్ ఇయర్ నవంబర్లో పెద్ద ఎత్తున చర్చ పెట్టారు. అంటే విమర్శలు చేశారు. జగన్మోహన్ రెడ్డి 1,750 కోట్ల రూపాయల లంచం తీసుకొని అదానీ సంస్థకి సెకీ ఒప్పందం కోసం సంతకం పెట్టిండు. ఈ విద్యుత్ ఒప్పందాల వల్ల రాష్ట్రానికి తీవ్రమైన నష్టం. ఈ నష్టం ఉన్నా ఎందుకు సంతకం పెట్టిండంటే 1,750 కోట్ల రూపాయల లంచానికి పెట్టిండు అని చెప్పి వీళ్ళు ఆరోపణ చేశారు. ఆంధ్రజ్యోతి, ఈనాడు, చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ఒక కొద్ది రోజుల పాటు మొత్తుకున్నారు. అదే అదానీతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నడింట్లో కూర్చొని భేటీలు చేస్తాను. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి లంచం ఇచ్చిన అదానీ, యుఎస్లో ఎఫ్ఐఆర్ అయిన అదానీ, భారతదేశంలో కంపెనీలకు లంచాలు ఇచ్చి సంతకాలు పెట్టుకుంటుండే ఒప్పందాలు చేసుకుంటున్న ఆరోపణ పైన ఆయన పైన అమెరికాలో క్రైము కేసు నమోదు చేశారు, క్రిమినల్ కేసు అని చెప్పి వీళ్ళే చెప్పారు. మరి అట్లాంటి వ్యక్తితో చంద్రబాబు నాయుడు గారు నడింట్లో కూర్చొని ఎట్లా ఒప్పందాలు చేసుకుంటుండు? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, గౌతమ్ అదానీ గారు ముగ్గురు కూర్చొని సుదీర్ఘమైన చర్చలు జరిపారు. చర్చల్లో వచ్చిన సారాంశం ఏంటంటే మిగతా అంశాలతో పాటు సెకీ ఒప్పందం ప్రకారం, గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆ విద్యుత్తును తీసుకోండి మీరు అని చెప్పి కండిషన్ పెట్టినట్టు తీసుకుంటాం సార్, మీరు చెప్తే ఎక్కడది అని చెప్పారట. ఇప్పుడు దానికే పావులు కదుపుతున్నారు. అక్కడ మొన్న సమావేశం అయిందో లేదో, నిన్న విద్యుత్తు అధికారులని అదానీ గ్రూప్కి సంబంధించిన కొంతమంది డెలిగేట్స్ కలిసి డిస్కస్ చేశారట. ఎట్లా అయ్యింది, ఎప్పుడెప్పుడు ఎట్లా సప్లై చేయాలని. ఇప్పుడు ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు? 45 సంవత్సరాల రాజకీయం అనుభవం, 4 సార్లు ముఖ్యమంత్రి, ఇప్పుడు 4వ సారి. ఆయన ఆ స్థాయిలో ఒక ముఖ్యమంత్రి గారి పైన, గతంలో పనిచేసిన ముఖ్యమంత్రి పైన డైరెక్ట్గా డబ్బులు ఇంత అని ఫిగర్ చెప్తూ కామెంట్ చేసిన తర్వాత అదే ఒప్పందానికి మీరు ఓకే అంటున్నాక మరి ఆ ఒప్పందం తప్పా ఒప్పా? అట్లాంటి తప్పుడు ఒప్పందం, మీరు ఆరోపణ చేసిన ప్రకారం తప్పుడు ఒప్పందం అయితే దాన్ని ఎందుకు అమలు చేస్తారో, మీరు తప్పుడు మనిషా అని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తారు. దానికి ఫస్ట్ ఒకళ్ళు నిజంగానే ఈ సెకీ ఒప్పందం ప్రకారం విద్యుత్ తీసుకోవడానికి పావులు కదుపుతున్నారు. దాని ముందు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ రాష్ట్ర ప్రజలకి ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలి. ఒకవేళ దాంట్లో అనుమానాలున్నా రాజకీయ విమర్శలు నేను చేసిన తప్పు అంటే తప్పు అని చెప్పాలి రాష్ట్రానికి అనేది ప్రజలు కోరుకుంటున్నారు. ఒక వైఎస్ఆర్సీపీ ఇంకోటో కాదు, మొత్తం ప్రజలు కూడా ఇంత సీనియర్ నాయకుడు ఇంత చిల్లీగా ఎట్లా కామెంట్ చేసిండు, నిజమైన కామెంట్లు అయితే ఈరోజు అమలు చేస్తానంటే మరి ఆ తప్పుకి ఆ 1,750 కోట్ల రూపాయల లంచానికి మీరు కూడా ఒప్పుకున్నట్టే కదా. మీకు ఇప్పుడు ఏమన్నా లంచాలు ఇచ్చి మరి ఒప్పందాలు మళ్ళీ అమలు చేపిస్తారా? ఆయన సంతకం పెట్టడానికి 1,750 కోట్లు తీసుకుంటే మీరు దాన్ని అమలు చేయడానికి ఎన్ని వందల కోట్లు తీసుకుంటున్నారు, ఏమనుకోవాలి అని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేయాలి చంద్రబాబు నాయుడు గారు. లేదు జగన్మోహన్ రెడ్డి చేసింది కరెక్టే, 100కి 100% అది మంచి ఒప్పందమే, అక్కడ లంచాలు జరగలేదని ప్రకటన చేయాలి. ఎందుకంటే అనుమానాలు ఉన్నాయి ప్రజల మధ్యలో. ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి చేసినా, ఈ ముఖ్యమంత్రి చేసినా, ఆ ముఖ్యమంత్రి సంతకం పెట్టినా, ఈయన అమలు చేసినా ప్రజల నోట్లో మన్ను కొడుతున్నా అని ప్రజలకు అనుమానం ఉంది. ఈయన కలిసి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి నువ్వు ఇంత తీసుకొని నీ పని నీకు అయిపోయింది, నేనైతే తీసుకొని నేను అమలు చేస్తా అని ఏమన్నా ఒప్పందాలకు వచ్చారా? డైరెక్ట్గా కూర్చొని రాకపోయినా అదానీ మాట్లాడిండా, జగన్మోహన్ రెడ్డి వదిలేయండి, ఆ కేసు గురించి మాట్లాడకుండా మీది అమలు చేయండి, మీకు ఏమైనా ఉంటే ఇస్తానడా అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ఆ ప్రజలకు మీరు నివృత్తి చేయాలి. ఆ ప్రజల అనుమానాలను నివృత్తి చేసి ముందుకు పోవాలి. ఎందుకంటే ఒక సీనియర్ పొలిటీషియను, 4 సార్లు ముఖ్యమంత్రి, ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ చక్రం తిప్పుతున్న వ్యక్తిగా మీకు ఆ బాధ్యత, నైతిక బాధ్యత ఉంది. లేదు నేను ఫైబర్ నెట్ కేసు లెక్క, స్కిల్ డెవలప్మెంట్ కేసు లెక్క, లేదా అమరావతిలో ఔటర్ రింగ్ రోడ్డు అసైన్మెంట్ ల్యాండ్ల కేసులు లెక్క ఆఫీసర్లని అరెస్ట్ చేయించి కట్టడి చేసి ముట్టడి చేసి సంతకాలు పెట్టుకొని క్లీన్ చిట్ తీసుకుంటా అంటే అది మీ విజ్ఞత, అది ప్రజలు వేరే రకంగా అర్థం చేసుకుంటారు.
కాబట్టి ఈ సెకీ ఒప్పందానికి సంబంధించి అయితే తీసుకోండి అని ఆయన ప్రపోజ్ చేసినట్టు వెంటనే వీళ్ళు వచ్చి నిన్న మీటింగ్ కూడా పెట్టుకున్నారట. మీటింగ్ పెట్టుకొని కలిశారట. కలిసి ఇక ప్రాసెస్లో ఉంది. ఈ ప్రాసెస్కి ముందు ఆంధ్రజ్యోతి, ఈనాడు లాంటి పత్రికలు, టీవీ ఛానళ్ళు కొన్ని పెద్ద పెద్ద అక్షరాలతోని పేజీలకు పేజీలు వార్తలు రాశారు. అయిపోయింది, ఏడ తీసుకుంటా ఆడ మూట తీసుకుంటుండే, మేము ఫోటోలు చూసిన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటాం. ఆ ఫోటోలు తీసుకున్నాక మరి ఆ ఫోటోలు బయట పెట్టండి, లేదంటే ఆ వ్యవస్థ ఏందో చెప్పిన తర్వాత ముందుకు పోండి, మంచిది. ఇది జగన్మోహన్ రెడ్డికి మీకో, లేకపోతే తెలుగుదేశం పార్టీకి వైసీపీకో, ఆదానికి వైసీపీకి, ఆదానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అంశం కాదు. ఇది రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర ప్రజలకు సంబంధించి. ఈ రాష్ట్ర ప్రజలు కట్టే పన్నులతోనే డబ్బులు రేపు సెకీకి ఈ విద్యుత్ కోసం చెల్లిస్తారు. కాబట్టి రాష్ట్ర ప్రజలకు తెలుసుకునే హక్కు ఉంది, మీకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. అది నివృత్తి చేయాలి. నిజంగా నైతిక బాధ్యత ఉంటే, నిజంగా విలువలతో కూడిన రాజకీయాలు చేస్తే చెప్తే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి లంచం తీసుకుంది నిజమా? మీరు ఈరోజు అమలు చేస్తుంది అబద్ధమా? మరి అమలు చేస్తుంటే ఆ లంచం సంగతి ఏంది? ఆయన తీసుకున్న లంచం సంగతి తీసుకోలేదా, తీసుకున్నాడా అనేది చెప్పాలి అని ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి. ఇది ఒక వార్త. రైట్, సాక్షి పేపర్ చూద్దాం. ఇన్ని యాడ్లు ఉన్నాయి. ఆగని అప్పుల పరుగు, బాబుగారి లిక్కర్ బాండ్లు. ఎక్సైజ్ బాండ్ల రూపంలో 5,490 కోట్ల రుణం, రాబోయే మద్యం ఆదాయం తాకట్టు పెట్టి అప్పు. బాండ్ల జారీపై జీవో లేదు, గుడి చప్పుడు కాకుండా వ్యవహారం. ఏకంగా 9.15% అత్యధిక వడ్డీ రేటు. నాడు తక్కువ వడ్డీతో తక్కువ అప్పులు చేసిన శ్రీలంక అయిపోతుందని యాగి సంపద సృష్టిస్తానని చెప్పి ఎక్కువ వడ్డీతో ఎక్కువ అప్పులు చేస్తున్న చంద్రబాబు. 18 నెలల్లోనే బాబుగారి అప్పులు 2,66,175 కోట్లు. 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులలో 80% ఈ 18 నెలల్లోనే దాటేసిన బాబు. ఎక్కువ అప్పులే కాదు, వేగంగా అప్పులు చేయడంలోనూ బాబుగారే టాపు. 2014-19లో అప్పులు కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేటు 22.63% అయితే వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఇది 13.57% మాత్రమే. ఎఫ్ఆర్బిఎం పరిమితిని ఎప్పుడో దాటేసిన బాబు ప్రభుత్వం. ఇలాగైతే ఏపీ పరిస్థితి శ్రీలంక కాదు, సౌత్ సుడాన్ అంటున్న ఆర్థిక నిపుణులు. ఈ శ్రీలంక తెలుగుదేశం పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ మీడియా అప్పుడు చెప్పింది, గత ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్పులు చేస్తాడు, ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోద్ది, మరో శ్రీలంక కాబోతుంది, అప్పులు కుప్పగా మార్చిండని విమర్శించారు. వాస్తవంగా ఈరోజు అదే మనుషులు, అదే వ్యక్తులు, అదే మీడియా ఛానళ్ళు అప్పులు మంచిదే, అప్పులంటే సంపదని సృష్టించడం అంటున్నారు. అంటే ప్రజలు ఏమనుకోవాలా అంటే, మీరు నంది అంటే నంది, పంది అంటే పంది, అవునంటే అవును, కాదంటే కాదా. ఆయన అప్పులు చేసినా, ఈయన అప్పులు చేసినా ప్రజలపైన మీరు నెట్టేది. అది గత ప్రభుత్వం అయినా, ఇప్పటి ప్రభుత్వం అయినా, జగన్మోహన్ రెడ్డి గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా అప్పులు చేస్తున్నారు అంటే ఆ అప్పులు ప్రజలపైన నెత్తికింత పంచటమే. ఆ అప్పులు రాష్ట్రానికి అప్పులు అయితేనే రాష్ట్రాన్ని ఏలే అధినేతలకేమో ఆదా అవుతుంది. చాలా గమ్మత్తు ఉంటుంది. 2 తెలుగు రాష్ట్రాలు, రాష్ట్రానికి అప్పులు పెరుగుతూ ఉంటాయి, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న అధినేతల ఆస్తులు పెరుగుతుంటాయి. ఏడు అప్పులు పెరిగితే ఆడ ఆస్తులు పెరిగింది, ఆడ సంపద పెరిగింది. అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రుల జాబితాలో చేరుతూ ఉంటారు. మరి ఎట్లనో ఆ లాజిక్ చెప్తే బాగు. మొత్తానికి అయితే మద్యం బాండ్లు 5,490 కోట్ల రూపాయలు మద్యం బాండ్లు తాకట్టు పెట్టి అప్పులు తెస్తారట. ప్రతి మంగళవారం అప్పులు, ఇదొక అప్పు. ఇప్పటికే 2,66,000 కోట్ల పై దాటింది అప్పు 18 నెలల్లో. జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో చేసిన అప్పులు ఇప్పటికే 80% అయిందని వైఎస్ఆర్సీపీ చెబుతుంది. లేదు జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్లు చేసిండు అంటున్నారు. 14 లక్షల కోట్ల ప్రకారం అయితే అంత కాదు, 80%. కానీ ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుల బాటలో నడుస్తాడు. ఇక అదేమంటే జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసిపోయింది, విధ్వంసం చేసిండు కాబట్టి అప్పులు చేయని తప్పుదంటారు. మరి సంపద ఎప్పుడు సృష్టిస్తారు? ఆ సంపద ఎప్పుడు పంచేది? సృష్టించేది ఎప్పుడు? పంచేది ఎప్పుడు? మీ ఆస్తులు పెరుగుతున్నాయి, రాష్ట్రం అప్పుల పాలవుతుంది. దాన్ని సమానం చెప్పాలా? చెప్పరు. మరో సుడాన్ కాబోతున్నాడా అని చెప్పి వార్తలు. ఈరోజు ఈ అప్పులపైన ఇప్పుడు సోకాళ్ళు జర్నలిస్టులు, మీడియా సంస్థలు అని చెప్తున్న పేపర్లు, టీవీ ఛానళ్ళు ఎందుకు రాయట్లా? ఆ రోజు రాసిన శ్రీలంకలు ఇప్పుడు ఎందుకు